వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. బీపీసీఎల్, హీరో మోటోకార్ప్, టీసీఎస్, ఐచర్ మోటార్స్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు లాభాల్లో ప్రారంభం కాగా ఓఎన్జీసీ, భారతీ ఎయిర్టెల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, సిప్లా, టాటా స్టీల్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఈ రోజు మార్కెట్స్ పై వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్ సుందరరాజ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. 1 వీక్ గా మార్కెట్స్ మనం చూసినట్లయితే బౌన్స్ బ్యాక్ అయ్యాయి. దీనికి రీజన్ ఏంటంటారు? అసలు రికవరీ అవ్వడానికి ఎలాంటి కారణాలు చెప్తారు? మార్కెట్ చూస్తే కనుక అంత క్రితం ఒక భారీ రియాక్షన్ చూసాము. ఒక భారీ రియాక్షన్ తర్వాత మన శుక్రవారం అమెరికన్ మార్కెట్స్ భారీగా పెరగటము, ముఖ్యంగా అమెరికన్ మార్కెట్స్ పెరగడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక అక్కడ రీటైల్ సేల్స్ అనేది కొంచెం అనుకున్న దానికన్నా బెటర్గా రావడం. అంత క్రితం మనం చూసాము అన్ఎంప్లాయ్మెంట్ డేటా షాక్ తర్వాత అమెరికన్ మార్కెట్స్ ఈ రీటైల్ సేల్స్ కొంచెం పాజిటివ్గా రావడంతో అక్కడ రిసెషన్ ఫియర్స్ అనేది ఒక 25% వరకు కొంచెం తగ్గినట్టుగా, కొంచెం స్వల్పంగా సబ్సైడ్ అయినట్టుగా కొంచెం కామెంట్స్ రావడంతో అమెరికన్ మార్కెట్స్ రికవరీ అవడం చూసాము. అలాగే ఈ మధ్య మనం చూస్తే కనుక ఇప్పటివరకు ఈ నెల చూస్తే కనుక ఎఫ్ఐస్ ఇంచుమించు 24,000 కోట్ల వరకు అమ్మకాలు జరిపారు. అలాగే ఇంకో పక్క చూస్తే కనుక డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కూడా కొంచెం దానికి ధీటుగా కౌంటర్గా స్ట్రాంగ్గా బయింగ్ చేయడంతో ముఖ్యంగా రీటైల్ పార్టిసిపేషన్ కూడా కొంచెం ఉండడంతో మార్కెట్ నిలబడింది అనుకోవచ్చు. సో ఓవరాల్గా చూస్తే కనుక అమెరికన్ మార్కెట్స్ ర్యాలీ వల్ల మన మార్కెట్ పెరిగింది అనుకోవచ్చు. అలాగే మొన్న సిపిఐ డేటా మనకి రావడం చూసాము. సిపిఐ డేటా కూడా కొంచెం పాజిటివ్గా రావడంతో అఫ్కోర్స్ కొంచెం బేస్ ఎఫెక్ట్ వల్ల ఉన్నప్పటికీ కొంచెం మార్కెట్లో ఒక పాజిటివ్ ఇంపాక్ట్ కనిపించింది. సో ఒక టెక్నికల్ బౌన్స్ బ్యాక్ అనేది మార్కెట్లో కనిపించింది అనుకోవచ్చు. అలాగే మనం ఒక లాస్ట్ 2-3 రోజులుగా చూస్తే కనుక లేటెస్ట్ మనకి డెవలప్మెంట్ అప్డేట్స్ చూస్తే కనుక క్రూడ్ ఆయిల్ చూస్తే కనుక లాస్ట్ ఒక 5 ట్రేడింగ్ సిస్టమ్స్గా ఇంచుమించు $82 దగ్గర నుంచి $77 వరకు ఒక $5 ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పట్టణం ఒకటి చూసాము. అలాగే మనకి US డాలర్ టు ఇండియన్ రూపీ చూస్తే కనుక కొంచెం వీకెన్ అవడం, అంటే ఇండియన్ రూపీ కొంచెం బలపడటంతో కొంచెం హై లెవెల్ నుంచి తగ్గడంతో మన మార్కెట్స్లో కూడా ఒక పాజిటివ్ ఇంపాక్ట్ అనేది కనిపించింది. సార్, మార్కెట్స్ వాల్యూ ఎలా ఉండొచ్చు సార్? అంటే ఈ వారం అంతా ఈ విధంగానే అంటే కొనసాగవచ్చు అని అంటారా? సో ఎలా ఉండొచ్చు? సో ఇవాళ మార్కెట్ పాజిటివ్గానే ఓపెన్ అయింది, కానీ గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా చూస్తే కనుక కొంచెం ఫ్లాట్గా ఉండడం చూస్తున్నాము. బహుశా గ్లోబల్ మార్కెట్స్ ఈ వారం కూడా చూస్తే కనుక ఫ్లాట్గా లేదంటే కనుక ఒక కాషియస్ ఆప్టిమిజంతో ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మనకి శుక్రవారం కీలకమైన ఒక అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ గారు పవల్ ఒక స్పీచ్ ఉంది. జాక్సన్ హోల్స్ సింపోనిజియంలో ఒక స్పీచ్ ఉంది. ఆ స్పీచ్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మొన్న అమెరికన్ మార్కెట్స్లో ఇన్ఫ్లేషన్ కొంచెం తగ్గింది కాబట్టి మనకి అమెరికాలో మనకి నెక్స్ట్ మంత్ సెప్టెంబర్లో వాళ్ళ ఫెడరల్ రిజర్వ్ పాలసీ మీటింగ్లో వాళ్ళకి రేట్ కట్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా కొంచెము మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. కాబట్టి రేపు శుక్రవారం అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ గారి యొక్క స్పీచ్ బట్టి మనకి వచ్చే నెల మనకి అమెరికా మార్కెట్లో వడ్డీ రేట్లు తగ్గుతాయా లేదా అనేది ఒక క్లియర్ ఇండికేషన్ వస్తుంది. సో మార్కెట్ ఈ పాయింట్ మీద కొంచెం కాషియస్గా ఉన్నట్టు కనిపిస్తుంది. అదేవిధంగా మనం గమనిస్తే కనుక అమెరికన్ మార్కెట్ కూడా ఈ మధ్య ఆల్మోస్ట్ 1,500 పాయింట్ల వరకు, అంటే 39,500 నుంచి 41,000 వరకు డౌ జోన్స్ పెరిగింది. పైగా మనకి ఈ లాస్ట్ 1 మంత్గా చూస్తే కనుక ఈ డౌ జోన్స్ మూడోసారి ఈ లెవెల్కి రావటము, మూడోసారి ఈ లెవెల్లో కొంచెం పరీక్షించి కొంచెం ఈ లెవెల్లో కొంచెం ఆగే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే మనకి జూలై 18న చూస్తే కనుక ఆల్రెడీ 31,000 దగ్గర నుంచి భారీ రియాక్షన్ కనిపించింది. ఆ తర్వాత 10 రోజుల తర్వాత ఆగస్టు 1 చూస్తే కనుక $41,000 డౌ జోన్స్ అక్కడికి వచ్చి అక్కడి నుంచి రియాక్షన్ రావడం చూసాము. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 20 రోజుల తర్వాత మనకి ఆ లెవెల్ రావడం చూసాం. సో థర్డ్ టైం పరీక్షిస్తుంది కాబట్టి ఈ మూడో ప్రయత్నంలో నేను అనుకోవటము బహుశా ఈ లెవెల్లో డౌ జోన్స్ కూడా కొంచెం ఆగే అవకాశం ఉంది. కాబట్టి మన మార్కెట్ మీద కూడా ఒక సైడ్ వేస్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది షార్ట్ టర్మ్లో. షార్ట్ టర్మ్ లో మార్కెట్స్ ఎలా ఉండొచ్చు సార్? 25,000 క్రాస్ అయ్యే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? సో మార్కెట్ లాస్ట్ వీక్ ఫ్రైడే ఒక స్ట్రాంగ్ ఒక టెక్నికల్ ఒక అప్వర్డ్ రివర్సల్ బార్ ఏర్పడటంతో మార్కెట్లో మళ్ళీ కొంచెము 25,000 వరకు వెళ్ళే అవకాశాలు ఉందా అనే ఒక కామెంట్స్ కొంచెం డిస్కషన్స్ కూడా కనిపిస్తున్నాయి. మనం ఒకసారి గమనిస్తే కనుక మనకి లేటెస్ట్ అప్డేట్ చూస్తే కనుక ఇవాళ వచ్చిన అప్డేట్ ఆర్బీఐ దగ్గర నుంచి వచ్చిన స్టడీ చూస్తే కనుక మనకి ఈ సంవత్సరం ఫిజికల్ ఇయర్ 2025 చూస్తే కనుక క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ప్రైవేట్ కంపెనీస్ చూస్తే కనుక భారీగా 55% వరకు
పెరిగే అవకాశాలు ఉన్నట్టుగా ఒక స్టడీలో ఒక రిపోర్ట్ రావడం చూసాము. అంటే లాస్ట్ ఇయర్ చూస్తే కనుక ఫిజికల్ ఇయర్ 2024కి 1.7 lakh crores ఉంటే కనుక ఈ ఏడాది ఆల్మోస్ట్ 2.5 crores వరకు వాళ్ళకి పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే అవకాశం ఉంది. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక రోబస్ట్ డిమాండ్ ఉండడంతో, రోబస్ట్ వరకు కన్సంప్షన్ ఉండడంతో, అలాగే దాని తగ్గట్టుగా కంపెనీస్ అన్ని కూడా చూస్తే కనుక కెపాసిటీ యూటిలైజేషన్ కూడా మించిపోవడంతో అడిషనల్ కెపాసిటీ కూడా పెంచుకోవాల్సిన అవసరం కూడా వచ్చింది. కాబట్టి సో కొంచెం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా ఉండడంతో మనకి క్యాపిటల్ ప్రైవేట్ కంపెనీస్ అన్ని కూడా కొంచెం బుయాంట్గా ఉండే అవకాశాలు కనిపిస్తాయి. కానీ ఇంకో సైడ్ చూస్తే కనుక మనకి లాస్ట్ వీక్ మనకి ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం డేటా రావడం చూసాము. ద్రవ్యోల్బణం డేటా వచ్చిన తర్వాత ఎస్బీఐ అండ్ ఆర్బీఐ కీలకమైన కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం చూసాం. ఎస్బీఐ చేసిన కామెంట్ ప్రకారంగా చూస్తే కనుక మనకి రానున్న రోజుల్లో మనకి ఈ ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం అనేది కొంచెం ఛాలెంజింగ్గా ఉండే అవకాశాలు ఉన్నట్టుగా, కొంచెం బంపీ రోడ్ అహెడ్ అన్నట్టుగా ఒక కామెంట్ ఇచ్చినట్టు చూసాం. అలాగే ఆర్బీఐ కూడా చూస్తే కనుక కొంచెము రానున్న రోజుల్లో ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం కూడా కొంచెం పెరిగే అవకాశాలు ఉన్నట్టుగా వార్తలు రావడం చూసాం. అదేవిధంగా మనం చూస్తే కనుక ఈ మధ్య మనకి క్లైమాటిక్ కండిషన్స్ బాగా చేంజ్ అవ్వడం అనేది చూసాం. మనకి ఆగస్టు ఎండ్కి అలాగే మనకి సెప్టెంబర్లో చూస్తే కనుక మరింత కొంచెం అకాల వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టుగా, కొంచెం ఎక్సెసివ్ రెయిన్ వల్ల మనకి క్రాప్ డ్యామేజ్ అగ్రికల్చర్ సైడ్లో కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి కొంచెము మనకి ఇన్ఫ్లేషన్ అంటే ఫుడ్ ఐటమ్స్ కూడా కొంచెం పెరిగే అవకాశాలు కూడా ఉన్నట్టుగా వార్తలు రావడం అనేది మనం చూస్తున్నాం. మనకి బేసికల్గా లా నీనో క్లైమాటిక్ కండిషన్స్ వల్ల ఈ ఎఫెక్ట్ ఉంది. కాబట్టి ఇది కూడా మనకి రానున్న రోజుల్లో చాలా ఇంపార్టెంట్గా మనం చూడాల్సింది. సార్ రిజల్ట్స్ అయిపోయినట్లుగా తెలుస్తుంది, ఇంకా ఏమైనా మిగిలిన్నాయా సార్ కంపెనీ రిజల్ట్స్? ఆల్మోస్ట్ మనకి 4,000 కంపెనీలో చూస్తే కనుక ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ దగ్గర నుంచి రిజల్ట్స్ లాస్ట్ 2-3 రోజుల్లో అయిపోవడం అని చూసాము. ఈ 2,000 కంపెనీలో చూస్తే కనుక 2,100 కంపెనీస్ 4,000 కంపెనీస్లో 2,100 కంపెనీస్ కొంచెం పాజిటివ్గా వచ్చింది. ఒక 2,000 కంపెనీస్ పట్టుకు కొంచెం ఆల్మోస్ట్ ఇన్ లైన్ విత్ ఎక్స్పెక్టేషన్స్, బిలో ఎక్స్పెక్టేషన్స్ రావడం చూసాం. సో ఈ మధ్య వచ్చిన కంపెనీస్ చూస్తే కనుక ఇన్వెస్టర్లు ట్రాక్ చేసే కంపెనీ హిందుస్థాన్ ఏరోనాటికల్స్, అలాగే మ్యాజిక్ అండ్ డాక్, అలాగే కుద్రేముఖ్ ఐనోర్, అలాగే మనకి గ్లెన్మార్క్, స్వాన్ ఎనర్జీ, ఈఐడి ప్యారీ, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ లాస్ట్ 2-3 రోజుల్లో వచ్చింది. సో ఇవి ఆల్మోస్ట్ ఇన్ లైన్ విత్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చాయి. పైగా ఈ స్టాక్స్ అన్ని కూడా భారీగా పెరిగిపోయినాయి. కాబట్టి రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా పెద్దగా ఏమీ పెరగలేదు. మనకి ఇవాళ మనకి రేపు కూడా ఒక ఒక 4-5 కంపెనీస్ దగ్గర నుంచి రిజల్ట్స్ ఉన్నాయి. అందులో చూస్తే కనుక జిలెట్ ఇండియా దగ్గర నుంచి రిజల్ట్ ఉంది. అలాగే ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ హెల్త్ దగ్గర నుంచి రిజల్ట్ ఉంది. అంటే మల్టీవిటమిన్స్, నాసివియాను, న్యూరోబియన్ ఇవన్నీ కూడా తయారు చేసే కంపెనీ. అలాగే క్రాప్టన్ గ్రాంట్ అండ్ గ్యాంబుల్ హెల్త్ కేర్ దగ్గర నుంచి కూడా రిజల్ట్ ఉంది. వాళ్ళు చూసింది మనకు తెలిసిందే ఏరియల్ ఇటువంటి ప్రోడక్ట్స్ తయారు చేసే కంపెనీ. అలాగే హైదరాబాద్ క్యూరియస్ కంపెనీ బ్రైట్ క్రామ్ గ్రూప్ దగ్గర నుంచి కూడా రిజల్ట్ ఉంది. ఇవి కూడా ఇన్వెస్టర్లు ట్రాక్ చేసే కంపెనీ. కాబట్టి సో ఈ 1 or 2 డేస్లో ఈ రిజల్ట్స్ తోటి ఆల్మోస్ట్ అయిపోయింది అనుకోవచ్చు రిజల్ట్ సీజన్. సార్ సెక్టార్స్ వైజ్ గా చూస్తే కొన్ని సెక్టార్స్ అయితే బాగానే పుంజుకున్నట్లుగా అయితే తెలుస్తుంది. సో ఏ సెక్టార్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి సార్? మనం ఈ వాలటైల్ మార్కెట్లో లాస్ట్ 4 రోజుల్లో మార్కెట్లో ఒక రియాక్షన్ రావటము, తర్వాత కొంచెం రికవరీతో చూస్తే కనుక కొన్ని స్పెసిఫిక్ సెక్టార్స్లో మూమెంట్ చూసాము. అంటే సెక్టార్ వైజ్ స్పెసిఫిక్ ర్యాలీస్ అనేవి చూసాము. ముఖ్యంగా ఇందులో చూస్తే కనుక 3 సెగ్మెంట్లు. ఒకటి ఐటీ స్టాక్స్ భారీగా పెరిగింది. లాస్ట్ వీక్ ఒక 2 లాస్ట్ ట్రేడింగ్స్ 5% వరకు పెరిగింది. కానీ ఆల్ టైమ్ హై దగ్గర ఉంది. కాబట్టి కొంచెం ఇన్వెస్టర్లు హై లెవెల్లో కొంచెం ఇన్వెస్ట్ చేయడం అనేది మేబీ కొంచెం వెయిట్ చేయడం మంచిది. అలాగే ఫార్మా స్టాక్స్ కూడా లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ వీక్స్గా కంటిన్యూస్గా పెరుగుతున్నది. అలాగే ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్స్ అన్ని కూడా చూస్తే కనుక మనకి కంటిన్యూస్గా పెరగటం అనేది చూసాం. సో ఈ 3 సెక్టర్లు భారీగా పెరిగాయి. కాబట్టి సో ఇన్వెస్టర్లు కొంచెం క్యారీ అయిపోకుండా కొంచెం వెయిట్ చేయడం మంచిది. అలాగే మనకి మిగతా కొన్ని సెక్టర్లు చూస్తే కనుక అండర్ పెర్ఫామ్ చేశాయి. ముఖ్యంగా మెటల్స్ బాగా పడ్డాయి. అలాగే బ్యాంక్స్ బోత్ ప్రైవేట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో రెండింటిలో కూడా చూస్తే కనుక బాగా కరెక్షన్ అవడం చూసాము. బ్యాంక్స్ చూస్తే కనుక ఇంచుమించు 3,500 పాయింట్ల నుంచి 53,500 నుంచి ఆల్మోస్ట్ 50,000 బిలో రావడంతో కొంచెం వీక్నెస్ అనేది కనిపిస్తుంది. సో కాబట్టి అలాగే మనకి కన్స్ట్రక్షన్, అలాగే ఇన్ఫ్రా, అలాగే పవర్ స్టాక్స్, ఆటోమొబైల్ ఇవన్నీ కూడా కొంచెం సబ్డ్యూడ్గా ఉన్నట్టు కనిపిస్తుంది. సో కాబట్టి వీక్గా ఉన్న స్టాక్స్ మటుకు కొంచెం వెయిట్ చేసి పాజిటివ్ ఇండికేషన్స్ తర్వాత తీసుకోవచ్చు. పెరిగిపోయిన ఇండస్ట్రీలో మటుకు కొంచెం నా ఉద్దేశం హోల్డ్ కేటగిరీలో ఉంది, కానీ ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయొచ్చు.
సార్ టెక్నికల్ గా చూస్తే మార్కెట్స్ కి అడ్డంకి అనేది ఎక్కడ ఉంది సార్? లాస్ట్ వీక్ మనం చూసాము 24,500 స్థాయి పైన నిఫ్టీ వీక్లీ బేసిస్ మీద ఒక స్ట్రాంగ్ క్లోజింగ్ చూసాము. సో ఈ స్ట్రాంగ్ క్లోజింగ్ తర్వాత మనకి మార్కెట్లో వీక్లీలో ఒక అప్వర్డ్ ట్రెండ్ రివర్సల్ కనిపించింది. కాబట్టి ఒక డౌన్ సైడ్ కరెక్షన్, డౌన్ ట్రెండ్ నుంచి కొంచెం మార్కెట్ బయటపడి కొంచెం రిస్క్ అయితే తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. కాకపోతే మనం ఇవాళ చూస్తే కనుక 24,700 స్థాయి దగ్గర ఉన్నాము. ఈ స్థాయి దగ్గర ఇమీడియట్ రెసిస్టెన్స్ ఇవాళ ఉంది. ఒకవేళ ఈ 24,700 పైన కనుక క్లోజ్ అవుతే నేను అనుకోవడం నెక్స్ట్ టార్గెట్ 25,000 వరకు వెళ్ళే అవకాశం ఉంది. ఒకవేళ ఏమైనా కరెక్షన్ వస్తే కనుక మనకి 24,500 దగ్గర కీలకమైన సైకలాజికల్ లెవెల్ ఉంది. కాబట్టి ఈ లెవెల్ కింద క్లోజ్ అవుతే అప్పుడు ఇన్వెస్టర్లు 24,500 కింద క్లోజ్ అయితే ఒక షార్ట్ టర్మ్ ఎగ్జిట్గా భావించవచ్చు.